హాయ్ గాయ్స్, నమస్తే అందరికీ. నేను మీ చందు. వెల్కమ్ టు చందు ముఖ్యరా ఛానల్. సో మనం చాలా రోజుల తర్వాత మరొక వ్లాగ్ చేస్తున్నా. సో చాలా గ్యాప్ వచ్చింది. సబ్స్క్రైబర్స్ ఆర్ వెయిటింగ్. చాలా మంది అడుగుతున్నారు ఏంది నువ్వు మధ్యలో వీడియోలు చేస్తావు అని. సో మనకున్న ఈ ఉరుకుల పరుగుల జీవితంలో టైం దొరకలేదు. కొంత గ్యాప్ దొరికినా వీడియో ఇద్దామని ట్రై చేస్తున్నా. సో ఈరోజు దొరికింది. ఈరోజు మిమ్మల్ని ఒక మంచి ప్లేస్ తీసుకుపోతున్నా. సో ఆల్రెడీ మీరు చూసుంటారు, కానీ ఏది చూసినా కానీ ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. వీడియో మేకింగ్ అయినా, ఫిల్మ్ మేకింగ్ అయినా, వ్లాగ్ మేకింగ్ అయినా. సో మన స్టైల్లో మనకు ఈరోజు నేను ఆ ప్లేస్ను విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేసి మీ అందరి ముందుకు తీసుకురాబోతున్నా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో మనం ఈరోజు మంచి టెంపుల్కి వెళ్తున్నాం. అదే యాదాద్రి దగ్గర కొత్త కట్టిన స్వర్ణగిరి టెంపుల్. సో ఆ టెంపుల్కి అప్పటి నుంచి పోదాం అనుకుంటే దేనికైనా టైం రావాలంటారు కదా, ఆ టైం మనకి ఇప్పుడు వచ్చింది. హియర్ వి గో. టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ టెంపుల్ అందాలన్నీ చూసి మంచి దేవుని దర్శనం చేసుకొని, సో నాతో పాటు ఆ అనుభూతి మీకు కూడా కలిగజేయడమే నా బాధ్యత. నేను ఒక్కనే కాకుండా ఏడికి పోయినా ఫ్యామిలీతో మూడు అలవాటు కదా. సో అట్లా మా అన్నయ్య, మా మమ్మీ, మా డాడీ అందరం కలిసి కట్టుకొని పోతున్నాం ఇప్పుడు సూర్నికి. సో పోయాడు పోయినాక చూద్దాం. హియర్ వి గో. సో గాయ్స్, మనకు టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే ఇట్లా రైట్ సైడ్ చూసినట్టయితే మీరు బండ్ల పోయినా, కార్లో పోయినా, ఎట్లా పోయినా మనకి టెంపుల్ వ్యూ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే టెంపుల్ ఎక్కడున్నది అని వెతుక్కోవాల్సిన పని అయితే లేదు, మనకు మెయిన్ రోడ్ నుంచే కనిపిస్తుంది. అండ్ ముందుకు వచ్చినాక ఈ యూటర్న్ గుర్తుపెట్టుకోండి. ఈ యూటర్న్ దగ్గర మనం ఇక్కడ ఇట్లా యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకున్నాక కూడా మనం ఎక్కువ ఏం ఆలోచించిన అవసరం లేదు. అట్లా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు ఇట్లా రోడ్ మ్యాప్ అయితే కనిపిస్తుంటుంది. టెంపుల్, వే టు టెంపుల్ అని చెప్పి మంచిగా ఉంటుంది. సో ఇదే టెంపుల్ స్వర్ణగిరి. చూడండి లోపల ఎంట్రీ. ఇది చాలా బాగుంది కదా. ఆ దూరం నుంచి ఆ టెంపుల్ చూస్తుంటే ఆ వైబ్ మాత్రం అసలు మామూలుగా ఉండదు. అది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి లైవ్లో. చాలా బాగుంటుంది. అండ్ వెహికల్ పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో పార్కింగ్ కూడా మంచిగా ఉంది. నేను ఎర్లీ మార్నింగ్ పోయినా కాబట్టి కొంచెం వెహికల్స్ తక్కువ ఉన్నాయి. ఇంకా వీకెండ్స్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుందని చెప్పి మనం ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం. ఇంకా సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. గాయస్, మనం టెంపుల్లోకి ఇట్లా ఎంటర్ కాగానే ఆ వ్యూ అన్నది మనం అట్రాక్ట్ చేస్తుంది. బ్రహ్మరథం అని చెప్పి ఇక్కడ నిజంగా ఈ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుంటే చూడంగానే వావ్ అన్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే మొత్తం ఆ గ్రానైట్ తోటి ఉంది టెంపుల్ అనేది. చాలా బాగా అసలు చూడండి, వావ్ సూపర్. అసలు ఇలా చూస్తూనే ఉండొచ్చు అనిపించింది. అండ్ మనకు ఫస్ట్ వెళ్ళంగానే మనకు కనబడేది వ్యూ పాయింట్ ఇది. సో ఇక్కడ కొంచెం నిలబడి అట్లా ఒక మంచి ఫోటో తీసుకోండి. సో గాయ్స్, ఇది ఎంట్రీ. గాయ్స్, స్టార్టింగే ఈ విగ్రహాలు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తే పోరుతో చూడండి. చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో. అసలు ఈ విగ్రహాలు అన్నీ ఇక్కడ, ఇది ఒక్క విగ్రహం అనే కాదు, చాలా ఫినిషింగ్గా మాత్రం చాలా బాగున్నాయి. చాలా అట్రాక్టివ్గా అసలు ఎంత ప్రశాంతత అనిపిస్తుంది అంటే వాటిని చూస్తూ అలా ఉండిపోవచ్చు అనిపిస్తుంది. మనం తిరుమలలో శ్రీవారి మెట్లు ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా శ్రీవారి మెట్లు చూడండి, కానీ చాలా పెద్దగా ఉంటాయి. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో అన్నీ చూస్తున్నాం కదా, సో ఇవే అక్కడ చూడండి. అలా మొక్కొని మనం, ఇది మెట్ల మీదకి ఉన్న విగ్రహాలు ఇది. సో స్టెప్స్ ఉంటాయి మనకు పైకి వెళ్ళడానికి. మొత్తం 108 స్టెప్స్ ఉంటాయి, కానీ నడిచినట్టయితే అనిపించేది, చాలా ఈజీగా వెళ్ళిపోతాం. అండ్ మధ్యలో మంచిగా పాలరాతి విగ్రహాలు కూడా ఉన్నాయి. సో కొన్ని క్యాప్చర్ చేసా కానీ అది అన్ఫార్చునేట్లీ కొన్ని డిలీట్ అయిపోయాయి. సో ఈ వెళ్తున్న దారి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది మీకు. మనం పైకి తొందర వస్తాం. ఇంకా రాగానే ఏ టెంపుల్కి వెళ్ళినా కాళ్ళు కడుక్కోవడం మన సాంప్రదాయం. సో కాళ్ళు కడుక్కొని అలా పైకి వచ్చేసా. రాగానే అసలు పైన చూస్తే వావ్, ఎటు చూడాలో అర్థం కావట్లేదు, అంత బాగుంది. సో ఏంటి ఇన్ని రోజులు ఆగిపోయానా చూడకుండా అన్న ఫీలింగ్ అయితే నాకు 100% వచ్చింది. స్వర్ణగిరి దేవస్థానం అని చెప్పి ఇక్కడ బోర్డు పెట్టారు. అండ్ పక్కన చూడండి. అండ్ రీసెంట్గా మన తెలంగాణలో యాదాద్రి తర్వాత ఇంత హ్యూజ్గా, అంటే ఇంత బెస్ట్ ఆర్కిటెక్చర్తో కట్టిన టెంపుల్ ఇదే. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన తెలంగాణలో అతిపెద్ద దేవాలయం కూడా ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయమే.
సో ఆ గోపురం మీద ఉన్న ఆ విగ్రహాలు మీరు వస్తే వెళ్ళినప్పుడు చూడండి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనకు భువనగిరి ఫోర్ట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఆ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. అండ్ మనకు ఎంట్రీ కాగానే ఇక్కడ గరుడ దేవుడి విగ్రహం ఉంటుంది, అది చాలా అట్రాక్టివ్గా అండ్ చాలా బాగుంటుంది మీరు చూస్తే. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు టెంపుల్ లోపలికి సెల్ ఫోన్ అలౌస్ లేదు. మనం 5 రూపీస్ డిపాజిట్ పెట్టి అందులో టెంపుల్లో కౌంటర్స్ ఉంటాయి, అక్కడ పెట్టాలి. 5 రూపాయలు ఇచ్చి ఫోన్ లాకర్లో పెట్టి అండ్ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనీ ఇవన్నీ వీడియోలు తీసుకోవచ్చు. అండ్ హనుమాన్ చాలా బాగుంది. ఇది జయగంట, మనసులో మంచి కోరికలు కోరుకొని ఆ గంట 3 సార్లు కొడితే కోరికలు నెరవేరుతాయని ఇక్కడ అంటున్నారు. సో వై నాట్, మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి సో మనం కూడా ట్రై చేసాం. అండ్ ఆ గంట సౌండ్ కూడా చాలా బాగా హ్యూజ్గా వస్తుంది. అండ్ ఇంత పెద్ద గంట మనం కొట్టే దగ్గర ఉంది అంటే అది కూడా నాకు తెలిసి ఇదే రికార్డ్ అనుకుంటా. అంటే పెద్ద గంటలు ఉన్నా కానీ మనం కొట్టే అందుబాటులో ఏ టెంపుల్లో లేవు. సో ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్లో. అండ్ చాలా బాగుంది, గంట సౌండ్ కూడా మీరు వినండి, చాలా ఎక్సలెంట్ అనిపించింది. మా అన్నయ్య కూడా ట్రై చేసిండు. అండ్ ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి 12 ఫీట్స్, మై గాడ్, అసలు మీకు దర్శనం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అంటే ఈజీ మీన్స్ మీరు దేవుని చూస్తూ దేవుని దగ్గర దాకా వెళ్ళిపోవచ్చు. సో అది చాలా మంచి అనిపించింది. అంటే 12 అడుగుల వెంకటేశ్వర స్వామి అంత పెద్ద రూపంలో చూస్తే నిజంగా ఒక తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అండ్ ఈ గోడల మీద చూడండి హనుమంతుడు, రాముడు విగ్రహాలు పెట్టారు. అండ్ ఇది ఎక్కడ ఉంటుందంటే మీకు హనుమాన్ స్టాచ్యూ పక్కనే పిల్లర్ దగ్గర ఉంది, చాలా బాగుంటుంది. సో ఇదంతా ఓవర్ వ్యూ చూడండి ఎంత బాగుందో. నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళా కాబట్టి అసలు ప్రశాంతంగా వ్యూ చాలా బాగుంది. టెంపుల్ అయితే ఎక్సలెంట్ నచ్చింది. ఇక్కడ మనము ఇది కోనేరుకు వెళ్ళే దారి. సో ఇక్కడ మనకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇస్తాడు. సో ఇదే టెంపుల్కి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మన స్వర్ణగిరి టెంపుల్లో సో మనకు స్వామివారు ఆ కోనేరులో ఉంది. సో ఇప్పటికే మీ అందరూ చూసే ఉంటారు. సో స్వామివారు చూడండి అలా పడుకొని కోనేరులో ఉన్న ఈ విగ్రహమే చాలా అట్రాక్టివ్ అని చెప్పొచ్చు. టెంపుల్ మొత్తానికి చాలా వైరల్ అయ్యే వీడియో కూడా అయితే. సో స్వామివారు అలా అనంత పద్మనాభ స్వామి అట్లా పడుకొని ఉన్నట్టు అసలు చాలా ఎక్సలెంట్ ఉంది, ఇది చాలా బాగుంది. ఈ పైన నుంచి చూడండి వ్యూ, ఇదంతా పైకి వెళ్ళే మెట్లు, మనం ఇప్పటిదాకా మెట్లు ఎక్కొచ్చాం కదా, అది పైనుంచి అంటే ఈ కోనేరు దగ్గర నుంచి తీసిన వీడియో ఇది. అండ్ అది చాలా బాగా అనిపించింది ఆ వ్యూ కూడా. అండ్ ఇది చూడండి టాప్ యాంగిల్లో నుంచి అసలు స్వామివారు ఎంత బాగున్నారంటే అసలు నేను మార్నింగ్ వెళ్ళినా కానీ ఇది మార్నింగ్ కన్నా సో నైట్ విజన్లో ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అన్నీ చూసే ఉంటాం. సో చాలా బాగుంది ఇది. ఇక్కడ చాలామంది ఫొటోస్ వీడియోస్ అసలు ఇన్స్టాలో మాత్రం ఫుల్ వైరల్ అయిపోయింది ఈ యొక్క ప్లేస్ మొత్తం. స్వర్ణగిరి అంటే మనకు ఫస్ట్ వచ్చే వీడియో ఇదే. సో చాలా బాగుంది. ఇక్కడ మనం బస్సులో వెళ్ళొచ్చు, మనకు బస్సు ఎంజీబీఎస్ నుంచి కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీరు రావాలంటే బస్సులో కూడా రావచ్చు. తెలియని వాళ్ళు ఎవరు లేరు, అడ్రస్ నేను కొత్త చెప్పేది ఏం లేదు. ఇక్కడ తాబేళ్ళు ఉన్నాయి చూడండి. సో ఇది నాకైతే చాలా బాగా అనిపించింది గైస్ టెంపుల్. సో మీరు కూడా ఒక మంచి వీకెండ్ చూసుకొని ఇంకా నాలాగా లేట్గా వెళ్ళే వాళ్ళంటే ఇమీడియట్లీ వెళ్ళి దర్శనం చేసుకోండి. అసలు మీరైతే నిజంగా చెప్తున్నా మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో నా వీడియో రూపంలో ఒక 10 మందికి ఈ వీడియో రీచ్ అయినా సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటికి ఈ వీడియోని షేర్ చేస్తూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. జై హనుమాన్.